హాయ్ అండి. నేను మీ వర్ష ఆంటీ. ఈరోజు నేను ఎందుకు గంటె పట్టి కలుపుతున్నానంటే నూడిల్స్ చూడండి, సూపర్గా వేస్తాను. మంచూరియా, అది చికెన్ మంచూరియా. ఇగో ఇది రైస్లో వేసే క్యాబేజీ, ఇది నూడిల్స్లో వేసే క్యాబేజీ. అగో నూడిల్స్, అవి నూడిల్స్, అది రైసు. మాస్టర్తో సహా నేను ఆర్డర్ కొడతాను. ఎందుకంటే అప్పుడప్పుడు పిల్లలు కొంతమంది వస్తారు, డైలీ వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆంటీ మీరే వేస్తే తింటా నేను అంటారు. అంటే నేను వేస్తే ఇష్టంగా తినే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. నేను ఇక మాస్టర్ కొంచెం తొందరగా కొట్టేస్తాడు అప్పుడప్పుడు గిరాకు ఉంటే, కొంచెం రోస్ట్ కానియకుండా. వాళ్ళు బాగానే వేస్తారు కానీ పిల్లలకు నచ్చక అప్పుడప్పుడు మీరే వేయండి ఆంటీ, మంచిగా నాకు నచ్చినట్టు వేసియండి, రోస్ట్ చేసుకొని తింటా కదా నేను, మీరే వేయండి అంటే సరే వాళ్ళ మాట ఎందుకు కాదనాలని చెప్పి నేనే కొద్దిసేపు మాస్టర్ దగ్గర నుండి గంట తీసుకొని వేస్తా. హ్యాపీగా ఫీల్ అయి తింటారు. 15 సంవత్సరాల నుండి చూసి 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 నూడిల్స్ కొడతా, రైస్ కొడతా, ఆర్డరు మంచూరియా కూడా లోపల కట్ చేసి వేస్తా. మంచూరియా వేస్తా, వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా వేస్తా, బిర్యానీ కూడా వేస్తా. పెద్దది ఒక 15-20 కిలోల బిర్యానీ కూడా నేను చేస్తా హోటల్లో. మాస్టర్లు వేయంగా చూస్తా కదా, ఏదైనా కూడా చూస్తే వస్తుంది. ఏమున్నది అందులో మనం చేసుకోకపోవడానికి. మనిషి తలుసుకుంటే రానిదంటూ ఏం లేదు. 3 మాస్టర్లు ఉన్నారు కదా మా దగ్గర. ముగ్గురిట్లల్లో అప్పుడప్పుడు ఒక మాస్టర్ నేపాల్ వెళ్ళిపోతాడు. ఇంటికాడ ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళకి పాపం ఫ్యామిలీలను తీసుకొచ్చుకోరు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నేను గంటె పడతా. ఇక ఆ మాస్టర్ లేని లోటు ఈ మాస్టర్లకు తీరుస్తా అన్నమాట. నేను కూడా ఆర్డర్ కొడతా. ఆర్డర్ కొట్టడానికి మాస్టర్లు ఉన్నారు కదా, 3 మాస్టర్లు ఉన్నారు కదా, మీరే ఎందుకు ఆర్డర్ కొడతారా ఆంటీ అని కూడా అడుగుతారు కొంతమంది. కొట్టాలి అప్పుడప్పుడు, మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చి కొట్టు అన్నప్పుడు కస్టమర్స్కు ఇబ్బంది పెట్టకుండా నేను కూడా కొట్టి ఇస్తా. కొట్టి ఇక మీరు అందరు చూసేవాళ్ళు చూడండి, ఆర్డర్ ఎట్లా కొడతారా ఆంటీ, నూడిల్స్ ఎట్లా వేస్తారా ఆంటీ, అవి ఎట్లా తయారు చేస్తారా ఆంటీ, మంచూరియా